హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈరోజు వీడియోలోకి వెళ్దాం. మంచి రోజు కాబోయే ముందు కనిపించే 7 శుభ సంకేతాలు. మిత్రులారా, ధనవంతులు కావాలని ఎవరనుకోరు? అందరికీ ఇష్టం ఉంటుంది. అయితే మనం ధనవంతులు కాబోయే ముందు కొన్ని గుర్తులు మనకు కనపడతాయి. ఆ గుర్తులు సంకేతాలు ఏంటో ఇక ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తూ ఉండండి. అదేవిధంగా ఈ వీడియోలోకి వెళ్ళే ముందు కింద కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని టైప్ చేయండి. వివరాల్లోకి వెళ్తే లక్ష్మీదేవిని ధనలక్ష్మి అని కూడా అంటారు. ఎవరింట్లో అయితే లక్ష్మీదేవి నివాసం ఉంటుందో వారింట్లో ధనానికి ధాన్యానికి ఎప్పుడూ కొరత ఉండదు. వారి జీవితంలో సుఖ సంతోషాలు కలిగి ఉంటారు. ప్రతి దినము శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి పూజలు చేసినప్పుడు కూడా మనకు ధనం వస్తుంది. అదే రీతిగా శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి కృపతో ధనధాన్యములతో పాటు సమాజంలో వారికి మంచి గౌరవ మర్యాదలు కూడా దొరుకుతాయి. అలాంటి వారికి కీర్తి ప్రతిష్టలు కూడా వ్యాపిస్తాయి. జ్యోతిష శాస్త్రంలో చెప్పబడిన రీతిగా ఏ వ్యక్తి మీదైతే లక్ష్మీదేవి కృప నిండుగా ఉంటుందో ఆ వ్యక్తికి ధనం కూడా అధికంగా రావడానికి ఆస్కారం ఉంటుంది. దానికి ముందు శుభ సంకేతాలు కనిపిస్తూ ఉంటాయి. మీకు కూడా అలాంటి శుభ సంకేతాలు కనిపిస్తే మంచి జరుగుతుంది అని అర్థం. ఆ శుభ సంకేతాలలో మొదటి సంకేతం ఏంటంటే, అనుకోకుండా మీ ఇంటికి నల్లటి చీమలు వచ్చి వరుస కట్టి మీ ఇంట్లో ఏదైనా తినడం మొదలు పెడితే మీ ఇంటికి లక్ష్మీదేవి వస్తుందని మరియు అపారమైన ధనప్రాప్తి కలుగుతుందనే సంకేతం. మరియు అనుకోకుండా మీ ఇంట్లో నల్లటి చీమలు కనబడితే ఇది కూడా శుభ సంకేతమే. మీ జీవితంలో ఏదో ఒక లాభదాయకరమైన మార్పు జరగబోతుందని అర్థం. మరియు మీ కుటుంబంకి మేలు కలుగుతుందని అర్థం. అంతేకాకుండా నిర్ణయించిన కాలం వరకు అవి వస్తూ ఉంటాయి. అవి రావడం శుభ సంకేతంగా భావించి వాటికి ఆహారంగా ఏదైనా తిండి పదార్థాలు కానీ లేదా పిండిని కానీ వేస్తూ ఉండాలి. రెండో సంకేతం ఏమిటంటే, 2 పక్షులు ఒక చెట్టు మీద తమ గూడు కట్టుకోవడం అంటే వాటికి ఎంతో ఇష్టం. కానీ ఈ రోజుల్లో ఒక్క స్థానం కూడా లేకుండా, ఒక్క చెట్టు కూడా లేకుండా పోతుంది. ఇంటి కిటికీల మీద, ఇంట్ల మీద గూడు అవి కట్టుకుంటూ ఉంటాయి. పక్షులు గూడు కట్టుకోవడం మన ఇళ్లలో కూడా చూస్తూ ఉంటాం. తేనెతట్టు కట్టడం కూడా చూస్తూ ఉంటాం. పురుగు ఇంట్లో గూడు కట్టుకోవడం కూడా చూస్తూ ఉంటాం. ఇలా పురుగులు ఇంట్లో గూడు కడుతూ ఉంటే ఇవి శుభదాయకం అని రాయబడింది. మీ ఇంట్లో పక్షి గూడు కట్టుకోవడం చాలా శుభదాయకం. ఇలాంటి సూచనలు మీకు కనబడితే కనుక మీ ఇంటికి లక్ష్మీదేవి యొక్క ఆగమనం ఉంటుందని తెలుసుకోవాలి. ఇక మూడో సంకేతం ఏంటంటే, మామూలుగా బల్లి ఇంట్లోకి వస్తే బయటకు వెళ్ళగొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. బల్లి ఇంట్లో కనిపిస్తే శుభదాయకమనే చాలా తక్కువ మందికి తెలుసు. శాస్త్రాల్లో బల్లి లక్ష్మీదేవి రూపమని వర్ణించబడింది. అందుకే బల్లి ఇంట్లో కనబడడం శుభ సంకేతం అనేది చెప్పాలి. మరియు పూజ గదిలో బల్లి కనబడినప్పుడు సౌభాగ్యమని అనుకోవాలి. ఎందుకంటే మీకు ఐశ్వర్యకరమైన ఫలము దొరుకుతుందని అర్థం. బల్లులను వెళ్ళగొట్టడానికి ఉపాయం వెతుకుతూ ఉంటారు. కానీ ఇంట్లో అనుకోకుండా బల్లి కనబడడం శుభదాయకమే. ఒకేసారి 3 బల్లులు కనబడడం కూడా శుభదాయకమే. అది కూడా లక్ష్మీదేవి రావడానికి సంకేతం. మరియు ఒక బల్లిని ఇంకొక బల్లి వెంబడించడం చూసినప్పుడు ఇంటి అభివృద్ధి అని తెలుసుకుంది. ఈ విధంగా ఒక బల్లి రెండో బల్లిని వెంబడిస్తూ ఉంటే ఆ ఇంటిలో అభివృద్ధి జరుగుతుందని శుభ సంకేతంగా భావించవచ్చు. దీపావళి రోజు బల్లిని తులసి చెట్టు దగ్గర చూసినప్పుడు అత్యంత శుభదాయకంగా రాబోతుందని అర్థం చేసుకోవాలి. అపారమైన ధనం కూడా లభిస్తుందనేదే దీని సంకేతం. ఇక 4వ సంకేతం ఏమనగా, మామూలుగా మన అరచేతిలో కానీ అరికాలలో కానీ దురద వస్తూ ఉంటుంది. అంతగా పట్టించుకోము. కానీ మన పెద్దలు అరచేతిలో అరకాల్లో దురద పెట్టడం శుభ సంకేతాలు మరియు అశుభ సంకేతాలు అని పేర్కొంటారు. కానీ మనము దాన్ని అంతగా పట్టించుకోము. కానీ సాముద్రిక శాస్త్రము, శకుని శాస్త్రంలో చాలా ప్రాముఖ్యంగా ఈ వివరంగా చెప్పబడింది. దురద పెట్టినప్పుడు ధనప్రాప్తి కలగవచ్చు లేదా ధనము కోల్పోవచ్చు. ఇక్కడ మనకు ఏ చెయ్యి దురద పెడితే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎడమ చెయ్యి దురద పెట్టినప్పుడు ధనప్రాప్తి కలుగుతుంది అని అర్థం. మరియు అతి తొందరలోనే ఎక్కడి నుండైనా సరే ధనప్రాప్తి జరుగుతుంది అని తెలుసుకోవాలి. ఎప్పుడైనా ఎడమ చెయ్యి దురద పెట్టినప్పుడు మంచి లాభం జరుగుతుందని గుర్తుపెట్టుకోవాలి. ఇక 5వ సంకేతం ఏమనగా కలలో చీపురు కనిపించడం. కలలో చీమలు, గుడ్లగూబ, ఏనుగు, ముంగీస, శంఖము, బల్లి, నక్షత్రము, పాము కనబడితే ధనప్రాప్తి కలుగుతుందని సంకేతం. ఇక 6వ సంకేతం ఏమనగా ఉదయం, సాయంత్రం వేళల్లో శంఖం ఊదిన శబ్దం వినబడటం. ఈ విధంగా ఉదయకాలంలో కానీ సాయంకాలంలో కానీ శంఖం ఊదిన శబ్దం వినబడినట్లయితే లక్ష్మీదేవి ఆగమనమని సంకేతం. ఇక 7వ సంకేతం ఏంటనగా ఎప్పుడైనా మీకు ఇంటి నుండి బయటకు వెళ్ళినప్పుడు తినే చెరుకు కనుక ఎదురుపడితే ఇది మన ధనప్రాప్తికి సంకేతం అని గమనించుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని విషయాల కోసం తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.